పండటానికి భూమిలో ఏం పోషకాలు అవసరం? ఆమ కాలంలో సహజ సిద్ధమైన కర్బన పదార్థాలు, ఒండ్రు మట్టి, వ్యర్థాలు, మొక్కల నుంచి లభ్యమయ్యే పదార్థాలను ఎరువులుగా వాడేవారు. జీవ వ్యర్థాల లభ్యత కష్టతరంగా మారడంతో రైతులు యూరియా, డిఏపి, మిశ్రమ కాంప్లెక్స్ వంటి రసాయన ఎరువుల వైపు మొగ్గు చూపారు. వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా సాగులో అత్యంత కీలకంగా మారింది. దాంతో పాటు మిగిలిన ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, అమోనియా వంటి పోషకాలు లభ్యమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 92% రసాయన ఎరువుల వాడకంతోనే వ్యవసాయం సాగుతోంది. ఎరువుల వినియోగం అంతకంతకు పెరుగుతోంది. దేశంలో వినియోగించే 70% యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో సరఫరా చేసినా మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా యూరియా ధరలు భారీగా పెరగడంతో ఒక్కో యూరియా బస్తాపై ప్రభుత్వం 3,700 రూపాయలు మేర సబ్సిడీ అందిస్తోంది. భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీకి 2014 నుండి 150,73,067, 2022 నుండి 285, 2,54,799 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మితిమీరిన వాడకం. మితిమీరిన రసాయన ఎరువుల వాడకం అనర్థాలకు హేతువవుతోంది. ఈ క్రమంలో అమెరికాలో స్థిరపడిన భారతీయ శాస్త్రవేత్త రమేష్ రాలియా ఎరువులపై విస్తృత పరిశోధనలు చేసి నానో యూరియాను కనుగొన్నారు. గుళికల స్థానంలో ద్రవరూపు యూరియాను తీసుకొచ్చారు. రైతుల పొలాల్లో ప్రయోగించి ఫలితాలు పరిశీలించాకే విపణిలోకి విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా సంచలనంగా మారగా, రైతుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇఫ్కో ద్వారా 2021లో అందుబాటులోకి తెచ్చారు. అర లీటర్ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. సబ్సిడీలు పోను యూరియా బస్తా ధర 268 రూపాయలు ఉండగా, మార్పులను తగ్గించడానికి సాయపడు. వ్యవసాయాన్ని సులభతరంగా, లాభసాటిగా మార్చడానికి నూతన ఆవిష్కరణలు ఊతమిస్తున్నాయి. ఈ కోవలో రూపుదిద్దుకున్న నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. యూరియా, డిఏపిలు, నానో ఎరువులు గా ద్రవరూపంలో అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా సీసా 240 రూపాయలుకే లభ్యమవుతోంది. సాధారణంగా 1 ఎకరాకు అర లీటర్ నానో యూరియా సరిపోతుంది. ఎరువుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు నానో యూరియా, డిఏపిలు ఆశాజనకంగా మారాయి. ఇది పంటల ఉత్పాదకతను పెంచుతుంది. ఆహారం, పర్యావరణానికి సురక్షితమైనది. గాలి, నేల, నీటి కాలుష్యం ఉండదు. తద్వారా వాతావరణ కాలుష్యం, ఇతర ప్రతికూల తుంది. సాధారణ యూరియాకు ఎకరానికి 4,000 రూపాయల అవుతుందని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 94 రకాల పంటలపై 11,000 మంది రైతుల పొలాల్లో 43 ప్రాంతాల్లో ఐసీఏఆర్ ప్రయోగాలు నిర్వహించింది. అందులో నానో యూరియా వాడకం వల్ల 8% వరకు పంట ఉత్పాదకత పెరిగినట్లు తేలింది. యూరియా అనంతరం నానో డిఏపిని ఇఫ్కో అందుబాటులోకి తెచ్చింది. 1 బస్తా డిఏపికి 500 మిల్లీలీటర్ల నానో డిఏపి సీసా సమానం. బస్తా డిఏపి ఎరువు ధర 1,350 రూపాయలు ఉండగా, నానో డిఏపి 600 రూపాయలుకే లభిస్తోంది. ఇఫ్కో సంస్థ 2021 ఆగస్టు నుంచి గత నెలాఖరు వరకు 3.90 కోట్ల నానో యూరియా సీసాలను గ్రామాలకు పంపించగా రైతులు 287 కోట్ల సీసాలు కొని పంటలపై చల్లినట్లు తాజాగా వెల్లడైంది. ఇది 13 లక్షల టన్నుల సాధారణ గుళికల యూరియాతో సమానమని గుర్తించారు. సాధారణ యూరియా బస్తాల రవాణాకు ఏటా భారీ స్థాయిలో వెచ్చిస్తున్నారు. సీసాల రవాణాతో వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. నానో యూరియా, డిఏపిలపై విస్తృత స్థాయి అవగాహన లేకపోవడం వల్ల వినియోగం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీని ఫలితాలపై సందేహాల కారణంగా స్పేల వినియోగం కష్టసాధ్యమవుతుందనే ఉద్దేశంతో రైతులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. దీంతో ఎరువుల వ్యాపారులు ఘనరూపంలోని ఎరువులతో పాటు వీటిని జత చేసి బలవంతంగా విక్రయిస్తూ అన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నానో ఎరువుల వినియోగంతో వచ్చే లాభాలను శాస్త్రీయంగా నిరూపించేందుకు చొరవ చూపాలి. వ్యవసాయ శాఖతో పాటు దాని అనుబంధ విభాగాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ ఎరువులపై విస్తృత ప్రచారం సాగించాలి.